తమిళ సూపర్ స్టార్ టీవీకే అధినేత విజయ్ ఈ మధ్యన చాలా రకాలుగా ట్రెండింగ్‌లో ఉన్నారు. అటు రాజకీయ కారణాలు, ఇటు వ్యక్తిగత కారణాలతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే అటు కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత 'జననాయకన్' సినిమా నిరవధిక వాయిదా పడటం, అదే ఒక కాంట్రోవర్సీ ఇష్యూస్ అయిపోయిన నేపథ్యంలో తాజాగా భార్య సంగీత విడాకులకు సంబంధించి వేయటం, ఇంకో హీరోయిన్‌తో ఎఫ్ఐఆర్ ఉందని అనటం, సడెన్‌గా ఒక పెళ్లి కార్యక్రమానికి విజయ్, త్రిష హాజరు కావటం. ఈ పరిణామాలన్నిటితో ఇప్పుడు విజయ్ హాట్ ఆహ్, గా వార్తల్లో ఉన్నారు. మరి ఇది విజయ్‌కి ప్లస్ అవుతుందా రాజకీయంగా? మైనస్ అవుతుందా? దీని ఇంపాక్ట్ ఏంటి? నిజంగా విజయ్, త్రిష పెళ్లి చేసుకుంటారా? అసలేం జరగబోతుంది? దీనికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మనతో ఉన్నారు. భరద్వాజ గారు, గుడ్ ఈవెనింగ్ సార్. గుడ్ ఈవినింగ్. భరద్వాజ్ గారు మనం చూస్తున్నాం. విజయ్ ఒక పార్టీ పెడుతున్నాడంటే ఒక సూపర్ స్టారు. ఆల్రెడీ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ ఒక జనసేన పెట్టి, ఒక కొంత పోర్షన్‌తో ఒక కీలకంగా వ్యవహరించి అక్కడ అవును. ప్రభుత్వం రావడానికి కారణమయ్యాడు. ఇంకా అదే ప్యాటర్న్‌లో విజయ్ గూడా వస్తున్నాడు. ఖచ్చితంగా కొంత సక్సెస్ కూడా ఛాన్స్ ఉందన్న రకరకాల చర్చలు జరిగాయి. అవును. సరే రాజకీయంగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టో లేదంటే డీఎంకేనో కొంత వాళ్ళు ఫోకస్ చేయటం, పాత విషయాల్ని తవ్వటం ఇవనేది రాజకీయాలు కామన్‌గా జరుగుతుంది. అవును. కానీ సడెన్‌గా వైఫ్ సంగీత ఇప్పుడు రంగంలోకి రావటం అనేది ఏం జరగబోతుంది? మీ అంచనా ఏంటి? అంటే ఒకటండి, తమిళ్ రాజకీయాల్లో ఒక వాక్యూమ్ ఉంది అనేది అభిప్రాయం అయితే చాలా మందిలో ఉంది. హ్మ్. ఏడీఎంకే అనేది చీలికలు పేలికలైపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. హ్మ్. జయలలిత తర్వాత ఆ పార్టీ టోటల్‌గా గందరగోళానికి గురైపోయింది. గురైంది. ఒక గ్రూప్ వెళ్లి డీఎంకేలో కలిసిపోయిన పరిస్థితి చూసాం మనం. అవును. లేటెస్ట్‌గా. పన్నీర్ సెల్వన్ వెళ్ళిపోయాడు. అవును. అయితే పన్నీర్ సెల్వన్ వెళ్ళిపోవడము ఒక రకంగా ఏడీఎంకేని తన కంట్రోల్‌లో పెట్టుకోవడం కోసం బీజేపీ ప్రయత్నం చేసింది. హ్మ్. ప్రయత్నం చేసింది. అది దాని వలన ప్రయోజనం ఏమిటి అనేది ఒక గొడవ ఉంది. తమిళ రాజకీయాలని తన కంట్రోల్‌లోకి తీసుకోవాలని బీజేపీ బలంగా అనుకుంటోంది. హ్మ్. దీనికి సంబంధించి అంటే సౌత్ స్టేట్స్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ హ్మ్. ఈ రాష్ట్రాలన్నిటినీ తన కంట్రోల్‌లోకి తీసుకోవటం అనే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌ని టోటల్‌గా కంట్రోల్‌లోకి తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. హ్మ్. అంటే 3 ప్రాంతీయ పార్టీలున్నాయక్కడ. అవును. 3 ప్రాంతీయ పార్టీలు వారి కనుసన్నల్లోనే ఉన్నాయి స్పష్టంగా. హ్మ్. 2 నేరుగా ఎన్‌డీఏ కాంపౌండ్‌లో ఉన్నాయి. అవును. తెలుగుదేశం, జనసేన. ఈ వైఎస్ఆర్‌సీపీ బయట ఉంది కానీ వాళ్ళ కంట్రోల్‌లో ఉంది. హ్మ్. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా వాళ్ళెప్పుడూ మాట్లాడలేదు. మాట్లాడకూడదని వాళ్ళొక ఇది తీసుకున్నారు. ఓత్ హ్మ్. తీసుకున్నారు. హ్మ్. అంటే రాష్ట్ర వ్యవహారాలు తప్ప పక్క రాష్ట్రం గురించి మనం మాట్లాడకూడదు అని వాళ్ళు అధికారికంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏది వైఎస్ఆర్‌సీపీ రైట్. నాయకత్వం. వైసీపీ. హ్మ్. కాబట్టి వాళ్ళెప్పుడూ కేంద్రం గురించి గాని, పక్క రాష్ట్రంలో జరిగే వ్యవహారాలు గాని మాట్లాడరు. హ్మ్. ఒకే ఒక్కటి వాళ్ళు మాట్లాడింది పెహల్గాం ఇన్సిడెంట్ మీద మాట్లాడారు. హ్మ్. అంతే. ఆపరేషన్ కగార్ మీద కూడా వాళ్ళు మాట్లాడలేదు. కేసీఆర్ మాట్లాడాడు. అవును. కానీ వాళ్ళు మాట్లాడలేదు. అంత పద్ధతిగా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. రాజకీయం కాదండి. అదే. అంటే ఒక రకంగా హ్మ్. ఆహ్, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్‌డీఏ ప్రభుత్వానికి తన వినయాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. హ్మ్. వాళ్ళ గుడ్ లుక్స్‌లో ఉండాలి అన్నది కాన్షియస్‌గా అనుకుంటున్నారు. రైట్. ఇది దాదాపు కర్ణాటకలో వారి ప్రభుత్వం కాదది. అవును. కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ వారి కనుసన్నల్లోనే ఉందది. హ్మ్. అలాగే తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినప్పటికీ, అది కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనూ, హ్మ్. వారి గుడ్ లుక్స్‌లో ఉండటానికి నిరంతరం తపన పడే ఆ పద్ధతి కనిపిస్తోంది. హ్మ్. ఇక్కడ ముఖ్యమంత్రి గారి డే టు డే వ్యవహారాల్లోనూ, ఓకే. ఆయన మాట్లాడే సరళిలోనూ, అంటే అక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడే ధోరణికి, వ్యవహార శైలికి పూర్తి భిన్నమైనటువంటి వ్యవహార శైలిలో ముఖ్యమంత్రి గారు హ్మ్. నడుస్తూ ఉంటారు. ఇది మ్యాచింగ్ వైపు చూస్తే మనం చాలా స్పష్టంగా అది కేంద్ర ప్రభుత్వ మోడల్‌లో నడుస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఓకే. ఇదొక అనివార్యత. హ్మ్. అలా తెలంగాణ వాళ్ళ కంట్రోల్‌లోనే ఉంది. అలాగే హ్మ్. ఇక్కడున్నటువంటి ప్రాంతీయ పార్టీని తన కంట్రోల్‌లోకి తీసుకోవడానికి, అంటే బీఆర్ఎస్‌ని తన కంట్రోల్‌లోకి తీసుకోవడానికి వాళ్ళు ఇక్కడున్నటువంటి ప్రభుత్వాధినేతని కూడా పావుగా వాడటం మనం చూసాం. హ్మ్.
రకరకాల పద్ధతుల్లో అంటే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తాను అని అర్ధరాత్రి పూట ఆయన ప్రకటించడం సీఎం గారు. హ్మ్. అంటే ఏదో పద్ధతిలో వీళ్ళ జుట్టు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ చేతుల్లో పెట్టాలనేటువంటి తాపత్రయమే కనిపించింది. ఓకే. ఇలా ప్రతి అంశంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ వాళ్ళ కంట్రోల్ నిలబెట్టుకోవడం అనే ప్రోగ్రామ్‌లో వాళ్ళున్నారు. హ్మ్. అందులో భాగంగానే ఆపరేషన్ తమిళనాడు. రైట్. ఆపరేషన్ తమిళనాడు విషయంలో వాళ్ళు కేంద్రీకరించి ఉన్నారు. హ్మ్. ఈ కేంద్రీకరించి ఉన్న సమయంలో విజయ్ రాజకీయ ప్రవేశం. హ్మ్. అందుకని కొంచెం టిపికల్‌గా ఉంది వ్యవహారం. ఆ కోణంలో చూస్తే విజయ్‌ని ఒక రకంగా వాళ్ళేమన్నా బి టీమ్‌గా ప్రవేశపెట్టారా అనే ఒక డౌట్ ఉంది నాకు. ఓకే. అంటే బీజేపీ ప్రవేశపెట్టిందంటారా? అంటే ప్లాంటెడ్ అని అనుకుంటున్నాను నేను. హ్మ్. కావచ్చు, కాకపోవచ్చు. హ్మ్. అంటే అక్కడ ఎవరు బీజేపీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా గానీ ద్రవిడ సెంటిమెంట్ అనేది చాలా బలంగా ఉన్నటువంటి రాష్ట్రం అది. అవును. అందుకని దాన్ని డిస్టర్బ్ చేయటం ద్వారా సాధించేదేముండదనే విషయం వాళ్ళకి తెలుసు. హ్మ్. సో, ద్రవిడ ఓట్ బ్యాంక్‌లో ఒక చీలిక కావాలి వాళ్ళకి. ఓకే. అంటే డీఎంకేని వీక్ చేయగలగాలి. హ్మ్. డీఎంకేని వీక్ చేయడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్ని తన కంట్రోల్‌లోకి తీసుకోవచ్చు అనే వ్యూహరచనలో భాగంగానే విజయ్‌ని ప్లాంట్ చేశారా అనేది ఒక సందేహం. ఓకే. అంటే విజయ్ ద్వారా ఆ పని జరుగుతూ ఉంటుంది. వీళ్ళ వీళ్ళ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఎలాగూ ఉంది. హ్మ్. వీళ్ళు అంటే వీళ్ళు ప్రభావితం చేసేటువంటి ఓట్ బ్యాంక్ కూడా ఉంది తమిళనాడులో. హ్మ్. ఎవరు? అవును. భారతీయ జనతా పార్టీ. అవును. హిందుత్వ అనేటువంటి ముసుగులో వాళ్ళు రెచ్చగొట్టేటువంటి ఓట్ బ్యాంక్ కూడా ఉందక్కడ. హ్మ్. అలాగే ఈ ఓట్ బ్యాంక్‌లో కూడా ఒక చీలిక రావాలి. హ్మ్. వస్తే అప్పుడు తమ కంట్రోల్‌లోకి వస్తుంది వ్యవహారం. ఓకే. ఆ వ్యూహ రచనలో భాగంగా ఎక్కడో హ్మ్. అతని వెనకాల నిలబడి నడిపిస్తున్నారేమో అనేది ఒక డౌట్. ఓకే. అంటే భరద్వాజ్ గారు ఇక్కడ అనుమానం. ఇప్పుడు జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకేకి ఒక అడ్రెస్ లేకుండా అయిపోయింది. అవును. సరే మీరన్నట్టుగా ముందు నుంచి మనకి కూడా కళ్ళెదుట కనిపించింది బీజేపీ కంట్రోల్‌లోనే అది కంటిన్యూ అయింది. అక్కడ డీఎంకే పవర్‌లో ఉంది. ఇప్పుడు డీఎంకే నచ్చకపోతే ఒక ఆల్టర్‌నేటివ్ అనేది కనిపించట్లేదు. వాక్యూమ్ ఉంది. వాక్యూమ్ ఉంది. కాంగ్రెసు, లెఫ్ట్ పార్టీసు, కొంత బీజేపీ అక్కడక్కడక్కడ అలా పాకెట్స్‌లో ఉన్నాయి గానీ, ఒక స్టాండర్డ్‌గా డీఎంకేకి ఆపోజిట్ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కాకపోతే వైసీపీ, ఇక్కడ కాంగ్రెస్ కాకపోతే బీఆర్ఎస్ అని ఒక స్ట్రాంగ్ హోల్డ్స్ ఉన్నాయి. అవును. ఆ హోల్డ్ లేదు. ఇలాంటి టైం అప్పుడు విజయ్‌కి అది మంచి అవకాశం కదా! విజయ్ నిజంగా ఆళ్ళు చెప్పినట్టు ఆడేంత ఛాన్స్ ఉంటదా? అంటే డెఫినిట్‌గా ఈ అవకాశం అనేది ఉంది. ఆ వాక్యూమ్ ఉంది కాబట్టే తను దిగాడు అవును. రంగంలోకి. హ్మ్. అంటే కమల్ హాసన్ కూడా ఉన్నాడు. అవును. నిజానికి ఆ ఏరియాలో ఉన్నాడు కానీ, తను అటువైపు ఉన్నాడు. హ్మ్. డీఎంకే వైపు నిలబడి ఉన్నాడు. అవును. నిలబడటానికి అతనికి రీజన్స్ అతనికున్నాయి. హ్మ్. కాబట్టి డీఎంకేకి ఎదురు ఎవరు? డీఎంకే కాకపోతే ఆల్టర్‌నేటివ్ ఎవరు అన్న ఏరియాలో కమల్ హాసన్ లేడు. హ్మ్. రజనీకాంత్ ఒక ప్రయోగం చేద్దాం అనుకున్నాడు గానీ, అతనికి కూడా ఇదే భయం. హ్మ్. బీజేపీకి, కాంగ్రెస్‌కి ఉన్న భయమే తనకి ఉంది. హ్మ్. తను ఔట్‌సైడర్. అవును. అందుకని సినిమాలో నడిచింది గానీ, మనం పొలిటికల్ ఏరియాలో ద్రవిడ ఓట్ బ్యాంక్‌ని ప్రభావితం చేయగలనా అవును. అనే సందేహం ఉంది ఆయనకి. హ్మ్. చివరి వరకు అంతా పెడతానని చెప్పి, అంతా చెప్పి వెనకడుగేసేసాడు కదా! పోస్టర్‌లేసి, అవును. ఊరంతా చెన్నై నిండా పోస్టర్‌లేసి, హ్మ్. ఆఖరి నిమిషంలో డ్రాప్ అయ్యాడాయన. కాబట్టి విజయ్‌కి అవకాశం ఉంది. ఓకే. అయితే విజయ్ ద్వారా విజయ్‌కి ప్రయోజనం ఉంది దీనిలో. హ్మ్. విజయ్ ద్వారా వాళ్ళకి ప్రయోజనం ఉంది. రైట్. 2 వైపులా అంటే హ్మ్. అదే. అదే. ఉభయతారకం వైస్ అంటాం వర్సా. మనం. ఆ! ఆ ఉభయతారక వ్యవహారం ఏదో ఉందక్కడ. ఓకే. అయితే ఇప్పుడాయన వ్యవహార శైలి చూస్తే, ఇప్పుడు హ్మ్. ఆయన మీద రకరకాల విమర్శలొస్తున్నాయి. అవును. మీరన్నట్టుగా భార్య సంగీత. సంగీత ఆవిడ కోర్ట్‌కెళ్ళి డివోర్స్ అప్లై చేశారు. హ్మ్. ఆ పిటిషన్ బయటకొచ్చింది. దానిలో ఉన్న విషయాలన్నీ ప్రపంచం మాట్లాడుకుంటోంది. అవును. అందులో ఆవిడ కేవలం ఒక సినిమా నటితో అని మాత్రమే అనలేదు. హ్మ్. అంటే ఇతనికి చాలా రిలేషన్స్ ఉన్నాయి. అంటే ఆహ్, వివాహేతర సంబంధాలు చాలా ఉన్నాయన్న ధోరణిలో ఆవిడ మాట్లాడింది హ్మ్. దానిలో. అంటే 'త్రిష' గురించి ఆల్రెడీ నాగేంద్రన్ మాట్లాడాడు. అవును. బీజేపీ అధ్యక్షుడు. బీజేపీ అధ్యక్షుడు. ఆయన ముందు విజయ్ జనంలోకి రావటానికి ఆ ఇంట్లోంచి బయటకు రావాలి గదా! అన్నాడాయన. హ్మ్. ఆ ఇంట్లో నుంచి బయటకు రావాలి అన్నప్పుడు ఆవిడ రియాక్ట్ అయింది. అవును. 'త్రిష' రియాక్ట్ అయ్యి హ్మ్. అనవసరంగా రాజకీయాల్లోకి నన్ను లాగితే నేను లీగల్‌గా ప్రొసీడ్ కావాల్సుంటుంది అని ఒక వార్నింగ్ ఇచ్చిందావిడ. ఓకే. అవును. ఇచ్చేసిన తర్వాత అది సద్దుమణిగింది కానీ, ఈవిడ హ్మ్. ఎప్పుడైతే ఆహ్, సంగీత
తన డివోర్స్ పిటిషన్‌లో ఈయనకి ఈ వివాహేతర సంబంధాలు ఉన్నాయి. అలాగే పర్టిక్యులర్‌గా ఒక నటితో విదేశీ ప్రయాణాలు కూడా చేశాడాయన. హ్మ్. విదేశీ పర్యటనలకు వెళ్తారు వాళ్ళు అని చెప్పిందావిడ. అవును. ఆ ఏరియాలో త్రిషని కనెక్ట్ చేసి, హ్మ్. ఆ ఏరియాలో త్రిషని లొకేట్ చేసి మాట్లాడటం మొదలైపోయింది అవును. తమిళనాడులో. హ్మ్. అయితే ఇది టోటల్‌గా ఇప్పుడు విజయ్ పొలిటికల్‌గా ఆయన స్టాండ్ ఏమిటి? ఓకే. లేకపోతే ఆయన ఐడియాలజీ ఏమిటి? హ్మ్. ఆయన ఎన్నికలలో ఏం చేస్తానని చెప్తున్నాడు? ఏం వాగ్దానాలు చేశాడు? హ్మ్. దాని మీద చర్చ లేదెక్కడ. రైట్. అవును. ఆ చర్చ లేదు. ఇతను ఇందాక నిన్ననే ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు అన్నాడు గాని దాని మీద డిస్కషన్ లేదు. డిస్కషన్ లేదు. హ్మ్. అంటే ఆయన ఎన్నికల హామీల మీద చర్చ లేదు. ఓకే. ఆయన పొలిటికల్ ఐడియాలజీ మీద చర్చ లేదు. ఈ మొత్తం పక్కకెళ్ళిపోయి హ్మ్. విజయ్, త్రిష, సంగీత మధ్య ఆ టీవీకే పార్టీకి సంబంధించిన ఓకే. రాజకీయ చర్చ అంతా అక్కడ కన్ఫైన్ అయిపోయి నడుస్తోంది. అంటే మీ అంచనా ఏంటి? అంటే సంగీత ఆమెకామె రెస్పాండ్ అయింది అనుకోవాలా? లేదంటే దీని వెనక ఏదైనా పొలిటికల్ మోటివ్, పొలిటికల్ ఇంటెన్షన్స్ పొలిటికల్ ఇంటెన్షన్ ఉండే ఛాన్స్ ఉందా? ఉందండి. హ్మ్. అంటే ఎందుకంటే దాదాపు 5 ఏళ్ల నుంచి వీళ్ళు సయోధ్యగా లేరు అనే విషయం ప్రపంచానికి తెలుసు. హ్మ్. ఎ సంగీతకి ఈయనకి విజయ్. ఏం లేదు. ఆవిడ లండన్‌లో ఉంటున్నారు ఎక్కువ అవును. టైము అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. హ్మ్. అలాగే ఆయన తండ్రితో కూడా అంత సయోధ్యగా లేడు. హ్మ్. ఎవరు? విజయ్. విజయ్. ఎస్ఏ చంద్రశేఖర్ కొడుకీయన. ఆయన హ్మ్. డైరెక్టర్. హ్మ్. తెలుగులో కూడా ఆయన చిరంజీవితో 3 సినిమాలు డైరెక్ట్ చేసిన చరిత్ర ఉంది. ఓకే. 'దేవాంతకుడు' ఇవన్నీ. హ్మ్. 'శోభన్ బాబుతో 'బలిదానం' అనే సినిమా కూడా చేశాడాయన. హ్మ్. ఆయన కుమారుడు విజయ్. హ్మ్. అయితే ఆయన ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పుకున్నాడు ఆయనే. ఓహో! నా కొడుకుతో నాకు మాటలు లేవు హ్మ్. అని. ఎప్పుడైనా ఆయన ఒక మాట అన్నాడు. హ్మ్. నా కోడలు నా కొడుకుని సరిదిద్దుతుందని అనుకుంటున్నాను అని. ఓకే. ఏది ఈ మధ్య కాలంలో. హ్మ్. అంటే ఆ విషయంలో తండ్రి, హ్మ్. భార్య ఇద్దరు ఒకే అభిప్రాయంతో ఉన్నారు. కొడుకు ఉన్నారు. సరిగ్గా లేడు, విజయ్ సరిగ్గా లేడని. లేడని. హ్మ్. సరే అదొక కుటుంబపరమైనటువంటి వ్యవహారం. అవును. కానీ అదొక రకమైన కుటుంబ కథా చిత్రం అది. కుటుంబ కథా చిత్రం. ఓకే. అయితే ఈవిడ కోర్టుకు వెళ్ళటం. హ్మ్. ఇప్పుడు వెళ్ళటం. హ్మ్. ఏది ఎన్నికల ముంగిట. ఎన్నికల ముంగిట ఇతను రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత దీన్ని ఇష్యూ చేయటం. హ్మ్. వెనకాల డెఫినెట్‌గా పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది అనేది అర్థమవుతోంది. హ్మ్. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా పావులు కదుపుతోందక్కడ. ఓకే. కాంగ్రెస్ పార్టీకి కొంత కంపారిటివ్‌గా బీజేపీతో పోలిస్తే హ్మ్. కొంత బలమైన క్యాడర్ ఉందక్కడ. అవును. ఎక్కడ తమిళనాడులో. హ్మ్. అంటే చిదంబరం అవును. దాని తాలూకా కొంచెం స్ట్రాంగ్ కంటిన్యూషను, లీడర్స్ కూడా ఉన్నారు. లెగసీ లీడర్‌షిప్ ఉందక్కడ. ఉంది. హ్మ్. చిదంబరం కొడుకు కూడా రాజకీయాల్లో అవును. ఉన్నాడు కార్తీ బలంగానే. చిదంబరం. హ్మ్. కాబట్టి ఇది ఆ యాంగిల్ కూడా ఉంది. ఓకే. రెండోది తను కొంత డీఎంకేకి, బీజేపీకి వ్యతిరేకంగా నేను నిలబడతాను హ్మ్. అని చెప్పినప్పుడు, ఒకవేళ అటువైపు ఇతను టర్న్ అయ్యే అవకాశం ఉంది. అంటే పొలిటికల్‌గా తనకు మైలేజీ దక్కుతుందనుకుంటే, ఓకే. విజయ్‌ని కంట్రోల్‌లో ఉంచటం ఎలాగా? అంటే హ్మ్. విజయ్ మెడకి తాడేసి, ఓకే. ఆ తాడు తన చేతిలో పెట్టుకోవాలి హ్మ్. అనేటువంటి ఉద్దేశం హ్మ్. బహుశా బీజేపీకి ఉండే అవకాశం ఉంది. ఓకే. అంటే వాళ్ళు ఎవరినైనా కేసులతోనే ఆపరేట్ చేస్తున్నారు. హ్మ్. ఈ కేసులు, గందరగోళాలతో ఆపరేట్ చేయటము, ఇమేజ్‌తో ఆడుకోవటం, ఓకే. ఈ గేమ్‌లో భాగంగా సంగీతని కూడా వీళ్ళే రంగంలోకి దింపారా అనేది ఒక డౌటు. ఓకే. అంటే మీరు ప్రారంభంలో ఒక మాటన్నారు. అక్కడ ద్రవిడ ఓట్‌ని చీల్చాలంటే విజయ్‌ని రంగంలో దించడం ద్వారా భారతీయ జనతా పార్టీ, విజయ్ ఇద్దరు దుష్ప్రయోజనాలు పొందడానికి ఛాన్స్ ఉందని. అవును. అలాంటప్పుడు అదే భారతీయ జనతా పార్టీ ఇప్పుడెందుకు ఈయన్ని ఇంకా మన చేతిలో ఉండాలని ఎందుకు అనుకుంటుంది? అంటే మీరొక్కసారి 24 ఎన్నికలకి ముందుకెళ్తే, హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సార్. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు హ్మ్. అనే దగ్గరికెడితే, ఆ! ఆయన అరెస్ట్ అయ్యే సందర్భంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకి తెలిసే జరిగిందది. హ్మ్. వారి అనుమతితోనే అరెస్టు జరిగింది అనే విషయం చంద్రబాబు గారికి కూడా తెలుసు. ఓకే. తెలిసిన తర్వాత ఆయన అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలుకి వెళ్ళే లోపు హ్మ్. ఆయన బ్రెయిన్‌లో మనం అంటే అప్పటి వరకు ఆయన బీజేపీకి లవ్ లెటర్స్ రాస్తున్నాడు. హ్మ్. మనం మళ్ళీ కలిసి వెళ్దామని. అవును. కలిసి ప్రయాణం చేద్దాము అని ఈయన లవ్ లెటర్స్ రాస్తున్నటువంటి సందర్భం పోస్ట్ మ్యాన్ పవన్ కళ్యాణే. హ్మ్.
పవన్ కళ్యాణ్‌ని 2, 3 సార్లు ఆయన విడిగా కలిసాడు హ్మ్. చంద్రబాబు గారు. కలవటము, ఈయన లవ్ లెటర్‌లు ఇస్తున్నాడు అనే విషయం ప్రపంచానికి స్పష్టంగా తెలుసు. ఆ లవ్ లెటర్‌లకి అటునుంచి స్పందన రాలా. హ్మ్. రాలేదు. చివరికి ఫైనల్‌గా మనల్ని అరెస్ట్ చేయిస్తున్నారు అంటే, ఏదో చెడింది అనేది అర్థమైంది. ఈయన మనసు నెమ్మదిగా అటువైపు అప్పటి ఇండియా కూటమి వైపు హ్మ్. మరలుతున్నటువంటి సందర్భం. హ్మ్. దీన్ని వాళ్ళు గుర్తించి మమతా బెనర్జీ అవును. వీళ్ళందరూ వరుసగా ప్రకటనలిచ్చారు. హ్మ్. చంద్రబాబుని ఇమ్మీడియేట్‌గా రిలీజ్ చేయాలని. అవును. రెస్పాండ్ ఆహ్, అయ్యారు వెంటనే. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి గారు హ్మ్. వీళ్ళందరూ మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ నడుస్తున్నటువంటి టైంలో చాలా వేగంగా అంటే 'ఓజీ' షూటింగ్‌లో బిజీగా ఉన్నటువంటి హ్మ్. పవన్ కళ్యాణ్ సడెన్‌గా షూటింగ్ ఆపి హైదరాబాద్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి రాజమండ్రి అవును. ఆయనకి ములాఖాత్ పెట్టి మాట్లాడాడు. హ్మ్. అక్కడే అనౌన్స్ చేశారు గూడా. బయటకొచ్చి కలిసి. కలిసి వెళ్తున్నాం ఎన్నికల్లో. హ్మ్. బీజేపీ కూడా మాతో కలుస్తుంది అని నేను నమ్ముతున్నాను అన్నాడాయన. అవును. అది కీలకం. హ్మ్. ఆ మాట చెప్పటం అంటే లోపల ఏం మాట్లాడుంటాడు ఆయనతో అనేది మనకు అర్థమవుతుంది. అవును. ఏం చెప్పుంటాడు ఈయన అంటే డెఫినెట్‌గా హ్మ్. మీరు ఎన్‌డీఏ విండో క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది క్లోజ్ చేయకండి. అది తెరిచుంచండి. మీకేదైనా మంచి జరిగితే అటునుంచే జరుగుతుంది. హ్మ్. అని చెప్పి బయటకొచ్చి ఈ మాట చెప్పాడు ప్రపంచానికి. రైట్. వారు దాన్ని ఫాలో అయిపోయారు. హ్మ్. ఆ ఫాలో అయిపోయిన సందర్భం చూస్తే అంటే బీజేపీ తన అరెస్ట్ వెనకాల హ్మ్. బీజేపీ హస్తం ఉందని తెలిసి, తిరిగి బీజేపీతోనే కలిసి ఎన్నికల్లో వెళ్ళటం మాత్రమే కాకుండా, రైట్. తను మరింత లొంగి ఉండటం అంటే హ్మ్. అంటే ఆయన మెడకు ఒక తాడు కట్టారంతే. అంతే. హ్మ్. ఈ తాడు కట్టడం అనే ప్రోగ్రామ్ వాళ్ళు చేస్తున్నారు. రైట్. ఓకే. ఆ కళ్ళజోడుతో చూస్తే. ఓకే. అంటే చంద్రబాబు యాంగిల్‌లో చూస్తే ఇప్పుడు విజయ్‌ని హ్మ్. కంట్రోల్ చేయటానికి ఈ కుటుంబ కథా చిత్రాన్ని వాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఓకే. అనేది. అంటే ఓకే. ఆయన కూడా కొంచెం బలంగా నిలబడుతున్నాడు. హ్మ్. మాట్లాడాడు ఇప్పుడు అవును. ఓపెన్‌గా అవును. విజయ్. హ్మ్. మాట్లాడుతూ ఈ పర్సనల్ వ్యవహారాల మీద మాట్లాడుతోంది ప్రపంచం అంతా. నా రాజకీయాల గురించి ఎవడు హ్మ్. మాట్లాడట్లేదు. హ్మ్. నా పార్టీ పాలిసీ గురించి ఎవడు మాట్లాడట్లేదు. హ్మ్. నా పొలిటికల్ స్టాండ్ మీద ఎవరు మాట్లాడట్లేదు. నా ఎన్నికల హామీల గురించి ఎవడు మాట్లాడట్లేదు. హ్మ్. నా కుటుంబము, నా భార్య లేకపోతే నాకున్నటువంటి అఫైర్స్ మీద చర్చలు ఎక్కువ మంది జరుగుతున్నాయి. మాట్లాడుతున్నారు అంటున్నాడు. కాబట్టి హ్మ్. ఇవన్నీ వదిలిపెట్టేయండి మీరు అని పార్టీ క్యాడర్‌కి చెప్తున్నాడాయన. ఓకే. అవన్నీ నేను పర్సనల్‌గా చూసుకుంటా. అది హ్మ్. మీ ఇంటి గొడవ కాదు కదా! అవును. నా ఇంటి గొడవ నేను చూసుకుంటా. హ్మ్. మనం కామన్‌గా చేయాల్సిన పని గురించి ఆలోచిద్దాం. ఓకే. అంటే మరి ఆ పార్టీ గాని రేపొద్దున్న రాజకీయాల్లో అది ఎంతవరకు ఆయన ప్లస్, మైనస్ అనేది కూడా మనం మాట్లాడదాం భరద్వాజ గారు. ఇంత ఇన్సిడెంట్ జరిగింది. బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ త్రిషను ఉద్దేశించి కామెంట్ చేశాడు. మళ్ళీ క్షమాపణలు చెప్పాడు. అవును. డీఎంకే కూడా నాగేంద్రన్‌ని తప్పుపట్టింది. తప్పు పట్టింది. అదంతా జరిగిపోయింది. అవును. ఇంతట్లోపు సంగీత వచ్చి వేరే నటితో ఉన్నారు గానీ ఆమె ఎక్కడ పేరు పేరు ప్రస్తావించలేదు. ప్రస్తావించలేదు. ఆమె ఆ జాగ్రత్త తీసుకుంది. జాగ్రత్తలు తీసుకున్నారు. సీన్ అవును. కట్ చేస్తే ఇంక 'త్రిష, విజయ్' మధ్య ఎఫ్ఐఆర్ అనేది కొంత మీరన్నట్టుగా చర్చ మొదలైపోయింది. అవును. సడెన్‌గా ఒక వివాహ కార్యక్రమానికి 'త్రిషను' తీసుకొని ఆయన రావటం అనేది ఇంకా ఓపెన్‌గా మెసేజ్ పంపించాడా? మేమిద్దరము అని. అంటే భవిష్యత్తులో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు అని మనం అనుకోవచ్చా? అంటే వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉండుండొచ్చు. హ్మ్. ఎఫ్ఐఆర్ అనేది ఒక ప్రచారం ఉంది. హ్మ్. కానీ స్నేహం ఉండి ఉండవచ్చు అని అనుకుందాం. హ్మ్. దాన్ని ఆ స్నేహం కొద్దీ వాళ్ళిద్దరూ కలిసొచ్చి ఉండొచ్చు. దాని గురించి బ్యాడ్‌గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది హ్మ్. ప్రపంచానికి? హ్మ్. ఆ! బ్యాడ్ కాదు. అంటే యెస్ మేమిద్దరం ఓకే. అని హ్మ్. ఒక సిగ్నల్ ఏమైనా పంపాడా? అదే ఫ్యూచర్ అదే మేమిద్దరం పెళ్లి నేననేది. చేసుకుంటాం. అంటే మేము ఓపెన్ అవ్వటం అంటే ఇన్ ది హ్మ్. సెన్స్ హ్మ్. మేము స్నేహితులము, కలిసొచ్చాము. హ్మ్. దీని గురించి మాట్లాడదలుచుకున్న వాళ్ళు మాట్లాడండి. మేము సమాధానం చెప్తాం. హ్మ్. అని ఇద్దరూ ప్రిపేర్డ్‌గానే వచ్చారు. ఓకే. ఇద్దరూ ప్రిపేర్ అయ్యి వచ్చారు. డెఫినిట్‌గా మాట్లాడే అవకాశం అయితే ఉంది. హ్మ్. అంటే పబ్లిక్ లైఫ్‌లో ఉన్నారు. వాళ్ళు పాలిటిక్స్‌లో ఉండటం ఒకటే కాదు. అవును. సినిమా దీనిలో కూడా ఉన్నారు. ఉన్నారు. అవును. ఉన్నారు కాబట్టి నెమ్మదిగా సినిమా వాళ్ళు కూడా దీని మీద రియాక్ట్ అవుతున్నారు. హ్మ్. పార్థిబన్ రియాక్ట్ అవును. అయ్యాడు. కొంచెం కాంట్రోవర్సీ‌గా మాట్లాడాడు. అంటే ఆయన ఒక రకంగా సలహా చెప్పాడు. హ్మ్. ఎవరికి? త్రిషకి. 'త్రిషకి'. ఆ 'పొన్నియిన్ సెల్వన్‌లో' ఆవిడ చేసినటువంటి క్యారెక్టర్ ఉంది. కుందాబాయి క్యారెక్టర్. హ్మ్. దాన్ని మెన్షన్ చేస్తూ ఆవిడ కొంచెం లోపలే ఉంటే బావుంటుంది బయటకు రాకుండా. హ్మ్. అంటే ఇలా ఓపెన్ కావటం మీద తనకి భిన్నాభిప్రాయం ఉన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అవును. అంటే ఏదైనా ఉంటే మనం గుంభనగా ఉందాం హ్మ్. అనేటువంటి ఒక సూచన చేస్తున్నాడాయన. ఓకే.
అయితే వాళ్ళు అలా అనుకోవడం లేదు. హ్మ్. వాళ్ళు యుద్ధం చేయాలనుకుంటున్నారు. అవతల వాళ్ళు ఎలాగో రోడ్డు మీదకి విషయాన్ని పట్టుకొచ్చినప్పుడు అవును. మనం ఎందుకు వెనక్కి తగ్గి తగ్గాలి. ఉండాలి? ఓకే. సో, మనం యుద్ధంలోకి వచ్చేస్తే అప్పుడు ఎవరు స్టాండ్ ఏమిటనేది క్లారిటీ వచ్చేస్తుంది. హ్మ్. అని విజయ్ వైపు నుంచి క్లియర్‌గానే ఉన్నాడతను. ఓకే. అతను యుద్ధానికి సిద్ధమే హ్మ్. అనే విషయం ప్రకటించటం కోసమే ఆవిడతో కలిసొచ్చాడు. రైట్. వచ్చిన తర్వాత మీరేం మాట్లాడతారో మాట్లాడండి. నేను మాట్లాడతాను. హ్మ్. ఇది ప్రోగ్రామ్. ఓకే. ఇప్పుడు 'ఎంజీఆర్', 'జయలలితది' మనం చూసాం. అప్పుడు వాళ్ళు దగ్గరగా మూవ్ అవుతున్నప్పుడు రకరకాల కథనాలు, రకరకాల చర్చ జరిగింది. కానీ ఫైనల్‌గా తమిళనాడు ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఒక రకంగా యాక్సెప్ట్ చేశారని అనుకుందాం మనం. యాక్సెప్టెడే. ఆ! యాక్సెప్టెడ్. అంటే ఇప్పుడు సేమ్ ఇంకా అలాంటిదేమైనా రిపీట్ కాబోతుందా? ఇప్పుడు ఈ విజయ్, త్రిష మళ్ళీ త్రిష అవసరమైతే ఈ టీవీకే పార్టీ నుంచి ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని నిన్నటి నుంచి తమిళనాడు పత్రికలు రాస్తున్నాయి. అవును. ఆ! ఇదంతా మళ్ళీ అంటే మళ్ళీ ఎంజీఆర్, జయలలిత మోడల్ మళ్ళీ తమిళనాడులో స్టార్ట్ అవుతుందని అనుకోవచ్చా అలాగా? స్కోప్ డెఫినెట్‌గా. ఉందా? అంటే ఆయన దాచిపెట్టుకోవాలి అని అనుకోవడం లేదు. హ్మ్. అనుకోవడం లేదు. తన వైఫ్‌తో చాలా కాలంగా ఇబ్బందుంది అనేది నిజానికి ఆవిడ విజయ్ అభిమానిగా పరిచయమైంది. హ్మ్. అవును. విజయ్ అభిమానిగా పరిచయమయ్యి తనతో ట్రావెల్ ఉంది. హ్మ్. ఆ ట్రావెల్‌లో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఆవిర్భవించి వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. హ్మ్. కానీ తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చుండొచ్చు. రావు అనటానికి గ్యారంటీ ఏం లేదు. రెండోది హ్మ్. విడాకులు అనే దాన్ని పొలిటికల్ ఇష్యూ చేయటం తప్పు. హ్మ్. ఎందుకంటే అది యాంటీ కాన్స్టిట్యూషనల్ అవుతుంది. రైట్. ఎందుకు యాంటీ కాన్స్టిట్యూషనల్ అవుతుందంటే మనం డివోర్స్‌కి యాక్ట్ పెట్టుకున్నాం. హ్మ్. ఇప్పుడు ఆ యాక్ట్ ఒక వెసులుబాటు ఇచ్చింది. ఏ ఇద్దరైనా సరే ఎల్లకాలం కలిసుండాలి అనేది లేదు. హ్మ్. టెంపర్‌మెంట్స్‌లోనూ వాళ్ళ అభిప్రాయాల్లోనూ తేడాలొచ్చి హ్మ్. భిన్నాభిప్రాయాలొచ్చినప్పటికీ కట్టుబానిసల్లాగా కలిసుండాల్సిన అవసరం లేదు. హ్మ్. విడిపోయి వాళ్ళ జీవితాలని వాళ్ళు చేసుకుని వాళ్ళ వాళ్ళకి పద్ధతుల్లో వాళ్ళు నచ్చిన వెళ్ళిపోయే పద్ధతిలో అవకాశం వాళ్ళుండొచ్చు. ఉంది. హ్మ్. అవకాశం ఇవ్వటం కోసం చట్టం చేశారు. అవును. డివోర్స్ గురించి మాట్లాడటం అంటే ఆ చట్టాన్ని అపహాస్యం చేసినట్టు. హ్మ్. చట్టాన్ని అపహాస్యం చేయటం అంటే అది యాంటీ కాన్స్టిట్యూషనల్ అవుతుంది. హ్మ్. కాబట్టి యాంటీ కాన్స్టిట్యూషనల్ అవుతుంది కాబట్టి పర్సనల్ అఫైర్స్ మాట్లాడకండి ఓకే. అనేది వాళ్ళు చెప్పదలుచుకున్నారు. హ్మ్. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తే హ్మ్. పవన్ కళ్యాణ్ కూడా ఇది ఫేస్ చేశాడు. అవును. అంటే గత ఎన్నికల్లో ఆహ్, అప్ అప్పటి అధికార పార్టీ నాయకుడు చాలా వేదికల మీద హ్మ్. చాలా స్పష్టంగా ఆయన ఒక నైతిక వ్యవహారంగా విడాకుల గురించి మాట్లాడే ప్రయత్నం చేశాడు. హ్మ్. అంటే అవును. చాలా విషయాల్ని నైతికత కోణంలోకి తీసుకొచ్చి హ్మ్. అవతల వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేయటం అనే ప్రోగ్రామ్ ఒకటి పొలిటికల్‌గా చేసేస్తున్నారు కానీ, అవును. వీళ్ళు కాన్స్టిట్యూషన్‌ని వయలేట్ చేస్తున్నామని అనుకోవడం లేదు. అనుకోవట్లేదు. హ్మ్. ఇక్కడ వ్యక్తి స్వేచ్ఛ అనేది కూడా రాజ్యాంగం గ్యారంటీ చేసింది. అవును. ఆ పర్సనల్ ప్రైవసీలోకెళ్ళిపోతున్నారు. హ్మ్. ఇది తప్పు. రైట్. ఇది ఎవరు కోర్ట్‌కెళ్ళి ఛాలెంజ్ చేయకపోవడం వల్ల నడుస్తోంది. నడుస్తుంది. ఇప్పుడు విజయ్‌కి అవకాశం ఉంది కోర్ట్‌కెళ్ళే అవకాశం. అవును. ఈ పొలిటీషియన్స్ మీద. అవును. పవన్ కళ్యాణ్‌కి కూడా ఉంది. నిజానికి అవును. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా హ్మ్. లీగల్ ఫైట్ చేసుండాల్సింది తను. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. హ్మ్. ఈవెన్ ఎవరైనా అవును. జనసేనకు సంబంధించి ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలైంది గదండీ! మనోభావాలు గాయపడితే ఎక్కడ పడితే అక్కడ కేసులు అవును. పెట్టేస్తున్నారు. అవును. హ్మ్. ఆ ధోరణి చేసుండొచ్చు. కానీ కేసులు ఎందుకనో పెట్టేస్తున్నారు. గ్యాగ్ ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి. నడుస్తుంది ఆ ట్రెండ్. నడుస్తోంది. అవును. అది జరపల. ఓకే. ఆయన పర్సనల్‌గా తీసుకున్నాడు. అక్కడ వరకు కన్ఫైన్ అయ్యి ఉండిపోయాడు. ఓకే. కానీ ఈ వ్యవహారాలు రోడ్డు మీద మాట్లాడటం అనేది ఖచ్చితంగా హ్మ్. కాన్స్టిట్యూషనల్ వయలేషన్ అది. ఓకే. అందుకని అంటే విజయ్‌లో 2 గొడవలున్నాయండి హ్మ్. స్పష్టంగా. ఓకే. ఒకటి ఆయన రాజకీయాల్లోకి రావటం అనేది అక్కడ పొలిటికల్‌గా వాక్యూమ్ ఉంది. హ్మ్. మనం లక్కీగా ఇక్కడ నడిస్తే నడుస్తుంది. హ్మ్. ఈయన్ని వాడుకోవాలి అనేటువంటి ఒక బ్యాచ్ కూడా ఉందనే విషయం అతనికి తెలుసు. రైట్. భారతీయ జనతా పార్టీ మనకి గ్యాలం వేస్తుంది అనే విషయం ఆయనకి తెలుసు. హ్మ్. వాళ్ళకి అవసరం ఉంది తనతో అనే విషయం కూడా తెలుసు. ఆయనకు తెలుసు. సో, వాళ్ళతో ఏదో మేరకు డిస్కషన్ జరిగి ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. ఓకే. అయితే ఇన్ ది సేమ్ టైమ్ ఇతనికి ఈ వాక్యూమ్‌ని వాడేసుకొని రేపు పొద్దున మన మాట వినకుండా తయారైతే హ్మ్. అనే సందేహం ఉంది ఆళ్ళకి. ఓకే. బీజేపీకి. బీజేపీకి. హ్మ్. అందుకని ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి ఒక ఓకే. తాడు, ఒక ఓహ్! బెల్ట్ ఏసేసి ఉంచితే బావుంటుంది హ్మ్. అనేటువంటి దీంతో గూడా ఉన్నారు. రైట్. ఇప్పుడు ఆయన వాళ్ళతో గూడా
ఒక మేరకు ఫైట్ చేయాలి. ఉమ్, వాళ్ళకి కూడా ఒక వార్నింగే ఇది. రైట్. ఏది త్రిషతో ఇప్పుడు ఆయన పెళ్ళికి రావటం అవును. వాళ్ళకు కూడా ఒక వార్నింగ్ కాలే. అవును. సో ఇప్పుడు మాట్లాడండి, మీరు ఏం నేను మాట్లాడతారో దేనికైనా సిద్ధంగా ఉన్నాను అనేది ఒక సిగ్నల్. సిగ్నల్ ఇచ్చేసాడు. ఓకే. సో ఇప్పుడు విజయ్ యుద్ధంలో ఉన్నాడు. ఉమ్, అతను చాలా స్పష్టంగా పర్సనల్ వ్యవహారాల గురించి రోడ్డు మీద మాట్లాడకండి రైట్. అని వార్నింగ్ ఇచ్చేశాడు. ఉమ్, పార్టీ క్యాడర్కి మీరు కంగారు పడకండి, జరుగుతున్నటువంటి వ్యవహారాలు చూసి కంగారు పడద్దు, అవును. మనం మన రాజకీయాలు మాట్లాడుకుందాం. ఉమ్, వాళ్ళు ఎంత తగ్గి అంటే ఎంత చీప్గా మాట్లాడుతున్నారో రైట్. జనానికి అర్థమవుతోంది. ఉమ్, అంటే మీరు ఇందాక అన్నట్టుగా అవును. జయలలిత ఎంజీఆర్ గొడవని ఉమ్, రాజకీయ అంటే ఆ వేదికల మీద ఎక్కువ రచ్చ చేశారు కానీ అవును. ప్రజలు దాన్ని నెగిటివ్గా తీసుకోలేదు. తీసుకోలేదు. కాబట్టి తీసుకోరు ఉమ్, అని నమ్ముతున్నాడు అతను ఓకే. బలంగా. అంటే అప్పుడులాగా ఆయన నమ్ముతున్నాడు. అంటే మనం ఓపెన్ అయితే అవును. చూద్దాం, అది మీరు అన్నట్టుగా నమ్ముతున్నారో లేదనేది ఇంక ఎలక్షన్‌లో ఇచ్చే తీర్పు మీద. ఎలక్షన్లో తేలుతుంది. అతను ఇప్పుడు ప్రస్తుతం హ్మ్. ఈ ఎన్నికల్లో తనేదో అక్కడ గెలిచేసి సీఎం అయిపోతాను ఇలాంటి ఇది కూడా లేదు అతను. ఓకే. తనని తాను పరీక్షించుకోవటానికి రంగంలో దిగుతున్నాడు. హ్మ్. ఇప్పుడు ఎవరు శత్రువులు, ఎవరితో ట్రావెల్ అవ్వాలి, మనకు ఒక ఇది ఒక ఉంది, క్లారిటీ వస్తది. క్లారిటీ వస్తుంది. హ్మ్. అలాగే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు. శత్రువులు ఉండరు. రేపు పొద్దున అన్ని ఈక్వేషన్స్ కలిసి ఇతను బలమైనటువంటి వ్యక్తే, ఇతనితో మనం ట్రావెల్ అవటం వలన డెఫినెట్గా ప్రయోజనం ఉంటుంది అనుకుంటే తగ్గి కూడా బీజేపీ అతనితో ట్రావెల్ అవ్వచ్చు. అవును. లేదు, రేపు జాతీయ స్థాయిలో తేడాగా ఉంది పరిస్థితి, అటువైపుకి అంటే యాంటీ బీజేపీ ఓటు బలపడుతోంది అనుకుంటే ఓకే. కాంగ్రెస్ వాళ్ళు అవును. ఇతనితో సయోధ్యలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. హ్మ్. కాబట్టి డిఎంకేకి ప్యారలల్గా రైట్. ఎవరికైనా అవకాశం ఇచ్చేటువంటి, ఎవరికైనా సరే హ్మ్. ఒక ఫెసిలిటేట్ చేసేటువంటి హ్మ్. అవకాశం ఉన్న పార్టీగా, ఒక అందుబాటులో ఉన్న పార్టీ, అందుబాటులో ఉండే పార్టీగా. ఉండే పార్టీగా ఓకే. టీవీకే ఎమర్జ్ అయిపోతుంది. కాబట్టి హ్మ్. విజయ్కి వచ్చిన నష్టమేం లేదు. రైట్. పర్సనల్గాను నష్టం లేదు, హ్మ్. పొలిటికల్గాను నష్టం లేదు. నష్టం లేదు. ఓకే. అంటే ఇప్పుడు మధ్యలో ఒక టాక్ వచ్చింది. ఎప్పుడైతే సంగీత ఈ విడాకుల పిటిషన్ వేసిందో ఒక 250 కోట్లకి విజయ్ డీల్ చేసుకున్నాడు, ఆల్రెడీ సమాచారం ఇచ్చాడు అని. ఆ తర్వాత ఆమె మాట్లాడలేదు. సరే, ఇంక డీల్ అయిపోయిందేమో, ఇది చల్లారిపోద్దాం అనుకున్నారు. సడన్గా ఆమె, నాకు బ్రిటన్ పౌరసత్వం ఉంది, చెన్నై వస్తే ఉండడానికి ఇల్లు లేదు, ఆ ఇంట్లో నాకు కూడా సగం వాటా ఉంది, అవును, నేను రోడ్డు మీద నిలబడ్డాను అని చెంగల్పట్టు కోర్టులో మరో పిటిషన్ వేసింది. అవును. అంటే ఏం అంటే ఏం జరుగుతుంది నిజంగా? ఈ 250 కోట్లు డీల్ ఆఫర్ చేసిన మాట వాస్తవమేనా ఇప్పుడు కాదా? ఎందుకు ఇదంతా జరుగుతున్నట్టు? పవన్ కళ్యాణ్ వ్యవహారంలో కూడా ఈ చర్చలు జరిగినాయి. ఉమ్, ఎవరెవరికి ఎన్ని కోట్లు ఇచ్చారు అనేది అంటే ఒక బ్యాలెన్స్ షీటు మార్కెట్లో పెట్టారు ఉమ్, పొలిటికల్ పార్టీలకు సంబంధించి. అది కాదు గొడవ. రైట్. అంటే ఇది కూడా స్పెక్యులేషన్. ఉమ్, డీల్ కుదిరింది అనేది కూడా ఒక బయట స్పెక్యులేట్ చేసింది. ఓకే. డీల్ కుదిరిందా లేదా అనేది వాళ్ళిద్దరికీ తెలియాలి. ఉమ్, అయితే ఆవిడ కోర్టును అభ్యర్థించిన విషయం ఏంటంటే, ఈ డివోర్స్ పిటిషన్ మీద ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు ఆ ఇంట్లో నాకు కూడా భాగం ఉన్నట్టే కదా లీగల్గా. అవును. కాబట్టి నాకు ఆ అవకాశం ఇవ్వండి. నాకు భాగం ఉన్నప్పుడు ఉమ్, నేను ఎందుకు వదులుకోవాలి? సో దాని మీద డెసిషన్ వచ్చే వరకు నేను అక్కడ ఉంటాను ఉమ్, అని చెప్తున్నారు ఆవిడ. అవును. అంటే లీగల్ ఫైట్లో భాగమే. ఉమ్, ఆవిడ మాత్రమే కాదు, పిల్లలున్నారు. అవును. పిల్లలున్నారు కాబట్టి ఆ ఫైట్ జరుగుతుంది. కానీ విచిత్రం ఏంటంటే పిల్లలు కూడా ఒక్కొక్కరు అక్కడే ఉన్నారు. అశోక్ నగర్లో ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకొని కొడుకుంటున్నాడు. అవును, ఉమెన్స్ పీజీ హాస్టల్లో అమ్మాయి ఉంటుంది. అమ్మాయి ఉంటుంది. ఈమెమో బయటను ఉంది. అవును, తండ్రి ఏమో నీలంకర్ దీంట్లో ఉన్న హౌస్లో ఉన్నాడు. అవును. అంటే చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయినట్టుగా ఉంది. తల్లి తండ్రి ఇంకో చోట ఉన్నారు. అంటే మరి ఎందుకు, అంటే విజయ్ ఇంత 100 కోట్లు తీసుకొని హైయెస్ట్ రెమ్యునేటెడ్ హీరో అనేది ఒక కుటుంబము, ఒక దగ్గర ఎవరు లేకుండా ఏంటి ఈ ఇప్పుడు పరిస్థితి? పిల్లలు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడకపోవడం అనేది ఒకటే అతని పట్ల ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్. ఉమ్, అది తప్ప మిగిలిన అందరూ మాట్లాడారు. రైట్. ఆయన తండ్రి గారు మాట్లాడారు, భార్య గారు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఆయనకి అఫైర్ ఉంది అని మార్కెట్లో ప్రచారంలో ఉన్నటువంటి నటి కూడా ఆవిడ మాట్లాడింది ఏదో మేరకు. ఉమ్, కాబట్టి ఈ జరుగుతున్న వ్యవహారంలో కొద్దో గొప్పో అతనికి ఫేవర్గా ఉన్నది పిల్లలే. పిల్లలే. అవును. పిల్లలు ఇంకా నోరు తెరవలేదు వాళ్ళు ఉమ్, అక్కడ.
సో ఎవరి లైఫ్లో వాళ్ళు ఉన్నారు. తను అంటే ఒక రకంగా విజయ్కి పిల్లల నుంచి మద్దతు ఉన్నట్టే. ఉన్నట్టుగానే చూడాలి ఎందుకంటే ఈ ప్రస్తుతానికి. మధ్య కాలంలో చాలా ఇన్సిడెంట్లు జరిగాయి. అవును. మనం చూసాం 'దువ్వాడ శ్రీనివాస్' ఎపిసోడ్ నుంచి చాలా ఎపిసోడ్స్‌లో పిల్లలే చాలా ఎఫెక్టివ్‌గా మాట్లాడారు. మాట్లాడారు. అవును. ఆ! అయితే ఇప్పుడు ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేశారు పిల్లలు అనేది ఒకచ్చింది. అవును. మరి ఒకరు దాన్నెలా అర్థం చేసుకోవాలి? అంటే ఇష్టం లేకపోతే కదా అన్‌ఫాలో చేస్తారు. అంటే అన్‌ఫాలో చేయటము, లేకపోతే ఈ వివాదాల పట్ల వాళ్ళకేదైనా చిరాకు ఉండవచ్చు. హ్మ్. అంటే క్రిటికల్‌గా ఉండుండొచ్చు గానీ, ఈ ఘర్షణని పెంచుకోవటం పట్ల వాళ్ళకి అంత ఇష్టం లేదు. ఇష్టం లేదు అన్నట్టుగానే ఉంది. లేకపోతే వాళ్ళు ఓపెన్‌గా ఎక్కడో చోట ఎవరి మైలేజీ వాళ్ళు తీసుకోవాలి గదండీ. అంటే అవును. యుద్ధం మొదలైనప్పుడు అవును. ఎవరి వాటా వాళ్ళు క్లెయిమ్ జేసుకోవటానికి ప్రయత్నం జేస్తారు. హ్మ్. కానీ వాళ్ళకొక నమ్మకం ఉంది ఎక్కడో. రైట్. అంటే మనకి పూర్తి స్థాయిలో అన్యాయం జరగదు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఏదో ఉంది. హ్మ్. ఆ కాన్ఫిడెన్స్‌తో వాళ్ళు క్రిటికల్‌గానే ఉన్నారు. ఓకే. క్రిటికల్‌గానే ఉన్నారు కానీ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అదే వాళ్ళు అన్‌ఫాలో చేయటానికి కూడా కారణం అదే. ఓకే. అంటే ఇప్పుడు ఇల్లు చక్కదిద్దుకోలేనివాడు రాష్ట్రాన్ని ఏమి చక్కదిద్దుతాడు? ఇప్పుడు ఇది పొలిటికల్‌గా అక్కడ స్టార్ట్ అయింది. మరి ఇలాంటివన్నీ కొంచెం బలంగా ప్రజలు తీసుకునే పరిస్థితి ఉంటదా? అంటే ఎవరి పర్సనల్ లైఫ్ అయినా సరే హ్మ్. అక్కడ డిస్టర్బెన్స్‌లు ఉండొచ్చండి. ఉండవు అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే హ్మ్. వీళ్ళు వివాహ వ్యవస్థ, పెళ్లి, కమిట్మెంటు దాన్ని నిలబెట్టుకోవడం, సామాజిక కోణంలో మాట్లాడుతున్నారు గానీ, హ్మ్. దాన్ని నైతికం హ్మ్. చేసి మాట్లాడుతున్నారు కానీ, హ్మ్. వాళ్ళిద్దరూ 2 యూనిట్లు. హ్మ్. వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేయాలి అని అనుకున్నారు ఒక దశలో. రైట్. ఆ తర్వాత ఎవరి బ్రాటప్ నుంచి వాళ్ళు డెవలప్ చేసుకున్నటువంటి భావజాలం ఉంటుంది. అది అన్ని వేళలా కలిసి వెళ్తుంది అని చెప్పలేం. హ్మ్. అంటే చాలామంది 100 ఏళ్ళు, 150 ఏళ్ళు కలిసున్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ, అవును. అక్కడ రాజీలు లేకపోతే సరెండర్ నోట్లు ఉంటాయి. ఎవరో ఒకరు ఏదో కారణం చేత తగ్గి ఉంటారు. హ్మ్. అది స్వార్థం అనండి, లేకపోతే ఇంకేదైనా అనండి. హ్మ్. అన్ని సందర్భాల్లోనూ వాళ్ళ కలిసి అదే అభిప్రాయాలతో ఉండటం వలన కలిసున్నారని చెప్పలేం. ఓకే. లోతుల్లోకి వెడితే ప్రతి చోట తేడాలు దొరుకుతాయి. హ్మ్. కానీ కలిసుండడానికి ఏదో రీజన్ ఉంటుంది. రైట్. కాబట్టి పెళ్ళికి, సమాజానికి లింక్ చేసి మాట్లాడకూడదు. హ్మ్. అంటే ప్రజలు ఇంకా సీరియస్‌గా తీసుకునే పరిస్థితి ఉంటుందా? లేదంటే ఇంక చలితే ఇవన్నీ హ్మ్. కామనే కదా అనే ధోరణిలో ఉండొచ్చా తమిళ అంతే. ప్రజలు? ప్రజలు దీన్ని సీరియస్‌గా తీసుకుంటారని నేనైతే అనుకోవడం లేదు. ఓకే. అంటే రాజకీయంగా ఇబ్బందుండదు. అంటే లేదు. ఆయనకొచ్చే ఓటింగ్ పరంగా గాని, ఆయనకి ఉండే మద్దతు పరంగా గాని. ఆ ఇబ్బందేం లేదండి. అతనికి క్లారిటీ వచ్చిందిప్పుడు. ఓకే. ఈ వివాదాలు రేపింది ఎవరైనప్పటికీ, హ్మ్. తను నెమ్మదిగా ఒక క్లారిటీకొస్తున్నాడు. రైట్. ఆ రావటం అనే దానికి ఇండికేషనే వాళ్ళిద్దరూ కలిసి ఆ పెళ్ళికి రావటం. హ్మ్. సో, ఆయన ఓపెన్ చేశాడు విండోని. ఓకే. మాకర్థమవుతోంది. మాకు తెలుస్తోంది. మేము ఎలా ఫైట్ చేయాలో మా వ్యూహాలు మేము రాసుకుంటున్నాం హ్మ్. అని దాన్ని ఇంకొంచెం బలంగా చెప్పడం కోసమే పార్టీ క్యాడర్‌కి చెప్పాడు. ఓకే. ఆయన బలంగా చెప్పడానికి ఒక ప్రయత్నం చేయొచ్చు. మీరిందాకలన్నట్టుగా ఆయన యుద్ధం మొదలుపెట్టాడని అనుకుందాము. కానీ నాగేంద్రన్ కామెంట్ చేసినప్పుడు ఎట్లా మాట్లాడతావు? నీ మీద లీగల్‌గా ఫైట్ చేస్తానంటే ఆయన క్షమాపణలు జెప్పాడు. అక్కడ అవును. అది క్లోజ్ అయింది. వైఫ్ కూడా ఒక సినీ నటిని ఇండైరెక్ట్‌గా త్రిషను ఉద్దేశించి ఆమె చేసిందనేది మనకి బహిర్గతమే అది. అవును. దానిలో దాయడానికి ఏమీ లేదు. ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మ్యారేజ్ చేసుకుంటే మరి అంటే వాళ్ళే కరెక్టు. ఓహ్! మీరిన్ని రోజులు ఇదంతా నడిపారు. మీరిప్పుడు వీళ్ళు బయట పడిపోయిన తర్వాత వీళ్ళేం సుద్దపూసలని అనుకోరా? అంటే బయటపడటం మా పర్సనల్ జీవితం మేము రోడ్డు మీద చెప్పుకోదలుచుకోలేదు. హ్మ్. మేము మా పద్ధతిలో మేమున్నాం. ఓకే. వీళ్ళు రోడ్డు మీద పెట్టాక ఎలాగూ ప్రపంచం మాట్లాడుకుంటోంది కాబట్టి మీకు తెలియజేయటం కోసం మేము ప్రస్తావిస్తున్నాం హ్మ్. అనేటువంటి అవకాశం ఉంది. ఓకే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారని అనుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. వాళ్ళు కంఫర్ట్‌గానే ఉన్నారు. ఓకే. విజయ్ కంఫర్ట్‌గానే ఉన్నాడు అన్ని హ్మ్. విధాలా. హ్మ్. కాబట్టి రేపు జరిగే ఎన్నికల్లో టీవీకేకి సంబంధించి ఓట్ బ్యాంక్ ఎలా సెక్యూర్ చేసుకోగలరు? రైట్. ఏ పర్సెంటేజ్‌లో ఓట్ బ్యాంక్ వెడుతుంది? హ్మ్. అనేదే కీలకం. హ్మ్. దాని మీద అతని రాజకీయ భవిష్యత్తు, వ్యక్తిగత జీవితం అన్నీ సెటిలైట్ అవుతాయి. ఓకే. అంటే మీరిందాక అన్నారు కదండీ! బీజేపీ ఒక గ్రిప్‌లో ఉంచాలనుకుంటుందా ఏంటని. మన అవును. ఇంటర్వ్యూ ప్రారంభానికి కరెక్ట్‌గా 3 గంటల ముందు సీబీఐ నుంచి నోటీస్ వచ్చింది. హ్మ్. మళ్ళీ విచారణకు హాజరు కావాలి అని. కరూరు తొక్కిసలాట ఘటన పైన. అవును. అంటే ఇవన్నీ ఇంటర్‌లింక్డ్‌గా అనుకోవచ్చా?
అలాగే 'జననాయకన్' సినిమా నిరవధిక వాయిదా. అవును. అది అది ఆపారు. అది హోల్డ్ చేశారు. అంటే ఇక్కడ 2 విషయాలండి. ఒకటేమో వాళ్ళు పూర్తిగా విజయ్ తాము ప్లాన్ చేసినటువంటి వ్యక్తి అని ప్రపంచం అనుకోకూడదు హ్మ్. అనేది ఉంది ఒక ఓకే. ఇంటెన్షన్. ఆ! దాంతో పాటు అతను తోక జాడించకూడదు హ్మ్. అనేది ఉంది. ఓకే. ఈ 2 అంశాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. రైట్. అంటే ఆ రోజున జరిగినటువంటి సంఘటన అందరికీ తెలిసిన విషయమే. హ్మ్. దానిలో కొన్ని లోపాలు ఉన్నాయి. నిర్వహణ పరంగా కొన్ని లోపాలు జరుగుతాయి. రైట్. జరగటం దానికి సంబంధించి ఎలా చేయాలనేది నిర్ణయాలు తీసుకుంటే తప్పేం లేదు దానిలో. హ్మ్. కానీ కొంచెం భయపెట్టేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నారాళ్ళు. ఓకే. ఈ భయపెట్టే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారనేది జనాలకు అర్థమవుతోంది. హ్మ్. ఇది అర్థమవుతోంది. 'త్రిష' గురించి మాట్లాడటం వాళ్ళే ఓపెన్ చేయటం. రైట్. హ్మ్. ఇంకెవరు మాట్లాడలేదు. అవును. పర్టిక్యులర్‌గా వాళ్ళు అవును. మాట్లాడటం నాగేంద్రన్ మాట్లాడిన తర్వాత స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది. డిస్కషను. అంటే పర్సనల్ జీవితాల్లో కూడా వెళ్ళిపోయి కంట్రోల్‌లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోంది భారతీయ జనతా పార్టీ హ్మ్. అనేది. అంటే పొలిటికల్ గెయిన్ కోసం ఓకే. ఎంత వరకైనా వెళ్ళటానికి ఆళ్ళు సిద్ధంగా ఉన్నారు హ్మ్. అనేది స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఓకే. అందుకని ఎవరి జీవితంలోకైనా వెళ్ళిపోతున్నారాళ్ళు. రైట్. అంటే సౌత్ అనే కాదండి. వాళ్ళు హ్మ్. టోటల్‌గా దేశంలో ఇంకొక ఆల్టర్‌నేటివ్ లేకుండా ప్రతి చోట ఓకే. 2 ఆప్షన్స్ ఇస్తున్నారు వాళ్ళెవరికైనా సరే. హ్మ్. మాతో ఉంటారా? అదృశ్యమవుతారా? హ్మ్. లొంగి ఉంటారా? అదృశ్యమవుతారా? ఓకే. థర్డ్ ఆప్షన్ లేదు రైట్. అందరికీ. ఓకే. ఈవెన్ మరిప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా. రైట్. మరిప్పుడు మనం ఇంటర్వ్యూ ముగించే ముందు ఈ తమిళనాడులో డీఎంకే పవర్‌లో ఉంది. మళ్ళీ డీఎంకే వస్తుందని కొందరు, లేదా డీఎంకే మీద వ్యతిరేకత ఉందని మరికొందరు అంటున్నారు. నిజంగా ఒకవేళ డీఎంకే పైన ప్రజల్లో వ్యతిరేకత ఉంటే, ఆ ఓటు ఎవరికి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ప్రస్తుతం పరిస్థితుల్లో? గంపగుత్తుగా విజయ్‌కొస్తుందా? మళ్ళీ మీరన్నట్టుగా అన్నా డీఎంకే నాయకులు మళ్ళీ డీఎంకేకెళ్లారు కాబట్టి అది డీఎంకేకి ఏమన్నా స్ట్రెంత్ కావచ్చా? విజయ్ ఫ్యాక్టర్ ఎంతవరకు ఉండొచ్చు? అంటే లైదర్ పవన్ కళ్యాణ్ లాగా కొన్ని సీట్లకి పరిమితం అయ్యి కీ ఫ్యాక్టర్‌గా ఉంటాడా? లేదంటే కొంచెం బిగ్ నంబర్‌తో అపోజిషన్ లీడర్ లాగా ఒక కీలకంగా ఉండే ఛాన్స్ ఉందా? పవర్‌కి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే డీఎంకేకి అంత ఇబ్బందికర పరిస్థితి అయితే లేదండి ఇప్పుడు తమిళనాడులో. తమిళనాడులో. హ్మ్. విజయ్ కూడా ఒక రెస్పెక్టబుల్ ఓటు బ్యాంక్‌ని సెటరైట్ సంపాదించుకోవాలి. చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. హ్మ్. తద్వారా తన రాజకీయ భవిష్యత్తు ఏంటనేది తన నిర్ణయం తీసుకుంటాడు. ఓకే. ఆ నిర్ణయం తీసుకుంటున్నాడు అనే విషయం కూడా వాళ్ళకి అర్థమవుతోంది. హ్మ్. ఆ దిశగా నడుస్తున్నాడు అనే విషయం వాళ్ళకి అర్థమవుతోంది. అందుకని ఫర్దర్‌గా అతన్ని ఏం చేయాలి, ఆపరేషన్ చేయాలి, ఎలా రైట్. చేయాలనేది వాళ్ళ ప్రోగ్రామ్. హ్మ్. ఈ ఎన్నికల్లో అయితే భారతీయ జనతా పార్టీ వ్యూహం అంటే ద్రవిడ ఓట్ బ్యాంక్‌లో ఒక చీలికైతే తీసుకురాగలరు. రైట్. చూద్దాం మీరన్నట్టుగా అది ఎంతవరకు సక్సెస్ అవుతారు. అలాగే విజయ్‌కి ప్రజల యాక్సెప్టెన్స్ ఎంత అంటే ఉంటుందనేది విజయ్ ఏదో మేరకు పబ్లిక్ యాక్సెప్టెన్స్ తీసుకోగలిగినా గానీ దాన్ని ఎలా వాడుకోవాలనేది వాళ్ళు చూస్తారు తర్వాత. రైట్. రైట్. మీరన్నట్టు వాళ్ళ కనుసన్నల్లోనే జరగాలనేది. జరగాలి. మనం చూస్తున్నాం తమిళనాడు రాజకీయము, అలాగే విజయ్ ఎపిసోడ్‌కి 2 పూర్తిగా ఇంటర్‌లింక్డ్ అని సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా విజయ్ అయితే యుద్ధంలో ఉన్నాడు. విజయ్, త్రిష ఈ విషయంలో ఏమి వెనక్కి తగ్గట్లేదు, ఆందోళన చెందట్లేదు. ఏదో ఒకటి తేల్చుకుంటాం. యెస్ వి ఆర్ ఇన్ ఫైట్ అన్న ఒక బలమైన సిగ్నల్ అయితే ఇస్తున్నారు కాబట్టి, మరి ఇది రాజకీయంగా రేపొద్దున యాక్సెప్టెన్స్ ఎంతుంటుంది? ఎంజీఆర్, జయలలితను యాక్సెప్ట్ చేసినట్టుగా తమిళ ప్రజలు పూర్తిగా యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనేది రాబోతున్న ఎన్నికలు, ప్రజల నుంచి వచ్చే అభిమానం, ఆయన ఓట్ బ్యాంకు వీటన్నిటి మీద డిపెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఇది తమిళనాడు రాజకీయాలు, విజయ్, త్రిష వ్యవహారం. నిజంగా విజయ్, త్రిష పెళ్లి చేసుకుంటారా? ఇది విజయ్‌కి ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందన్న అంశంపై సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారితో 10 టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ.